ఆల్రెడీ ఎవరు జనసేనకి కోట్ల రూపాయలు వైట్ ఎలా ట్రాన్స్ఫర్ చేశారో కోర్టులో కేసేసా, మీకు చెప్పలా అప్పుడే. విచారణ జరుగుతుంది, కానీ అధికారం వాళ్ళది. ఈ కోర్టులు కూడా ఎలాగ దరిద్రం అయిపోయి అంటే, కొడుకు పుట్టి మనవడు చనిపోయే టైంకి తీర్పులు వస్తున్నాయి కొన్ని. అందుకనే ఈ దొంగలు గజ దొంగలు దోచుకునే పోతున్నారు. 10 మంది ఎమ్మెల్యేలని డిస్క్వాలిఫై చేయమని కేసేసా, 7 సార్లు వాదించా తెలంగాణ హైకోర్టులో. 10th షెడ్యూల్ క్లియర్గా ఉంది. ఏమనుంది? 2+2 4. ఇందిరాగాంధీనే 75లో అలహాబాద్ కోర్టు డిస్క్వాలిఫై చేసింది. ఎందుకు చేసింది? చట్టం విరుద్ధం అని. 98లో 28th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బీఎస్పీ 12 మంది ఎమ్మెల్యేలని 12 నిమిషాల్లో డిస్క్వాలిఫై చేశాడు. మరి ఇప్పుడెందుకు చేయట్లేదు? కేసీఆర్కి బీజేపీకి బేరాలు అవుతున్నాయి. ఒకవేళ మేము డిస్క్వాలిఫై చేయిస్తే ఆ 10 మందిలో 8 మందిని బీజేపీని గెలిపిస్తామంటే మేము డిస్క్వాలిఫై చేయిస్తాం. కోర్టులు ఓన్లీ పేరుకే. నేను ఎంత 10th షెడ్యూల్లో ఏమనుంది? మీరు బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఒక పార్టీ తరపుని ఇంకొక పార్టీలో చేరితే మీ మెంబర్షిప్ క్యాన్సిల్ అవుద్ది, మీరు ఎమ్మెల్యేలుగా చెల్లరు అని 10th షెడ్యూల్ లా. ఈ చీఫ్ జస్టిస్లకి వినబడదా కనబడదా? క్లియర్గా అర్థమయ్యేటట్టు ఇంగ్లీష్లో చెప్తున్నాను. కానీ వినిపించినట్టు కనిపించినట్టు కోర్టులు బిహేవ్ చేయబట్టి కోర్టుల మీద ఇంక ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ దేవుడి దగ్గరికి వెళ్తున్నాను. ప్రభువా, దేవుడా, వీళ్ళు ఎలాంటి వాళ్ళు మీరు రక్షించాలి. ఎందుకంటే నాగబాబు మాట అన్నాడు, ఇండియన్ క్రికెట్ టీం ఎలాగో మా జనసేన కూడా అలాగే. అయ్యో, ఇండియన్ క్రికెట్ టీము ప్రపంచంలో నెంబర్ 1 అన్ని దేశాల్లో. ఇంగ్లాండ్ని ఓడించి, ఆస్ట్రేలియాను ఓడించి, శ్రీలంకను ఓడించి, జింబాబ్వేను ఓడించి, పాకిస్తాన్ను ఓడించిన టీము మీ జనసేన. ఎవరు? ఇండియాలో నెంబర్ 1 పార్టీ బీజేపీ, రాష్ట్రంలో నెంబర్ 1 పార్టీ టీడీపీతో కలిసి 1-2% ఓట్ బ్యాంక్ని ఈవీఎంల ద్వారా వాళ్ళ ఓట్లతో గెలిచారు మీరు ఇండియన్ క్రికెట్. ఇంక నయం, నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మా ముగ్గురన్నదాను అనలేదా? చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ మేము లేదా తండ్రి కుమార పరిశుద్ధాత్మలతో సమానమని కనీసం సిగ్గేనా ఉండాలి మాట్లాడడానికి. ఇండియన్ క్రికెట్ టీంతో మీరు పోల్చుకోవచ్చా? బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో మీరు పోల్చుకోవచ్చా? ఇలాగుంది రాష్ట్రం. సర్వనాశనం అయిపోయింది. కాపాడడానికి ప్రయత్నిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా సామాజిక వర్గం ప్రజలే. నేను కులాలకి మతాలకి అతీతం. ఒక కాపుగా పుట్టిన అందరికీ గుండె గీసి అందరినీ ఎక్స్పోజ్ చేశాను, కానీ ఎప్పుడూ ప్యాకేజ్ స్టాల్లాగా అమ్ముడుపోలేదు, గుండె గీయించుకోలేదు. మోదీ నా కాళ్ళు పట్టుకున్నాడు, కానీ ఈయనలాగా నేను మోదీ కాళ్ళు, మాయావతి కాళ్ళు, అవసరమైతే ఎవడి కాళ్ళలో పట్టుకోలేదు నేను. సో ఇప్పుడా డేట్తో సహా చెప్తాను. 2010 జనవరి 25 మోదీ నా కాలు పట్టుకొని 120 రోజ్ ఫ్లవర్స్ ఇచ్చి అనేక బొకేలు ఇచ్చాడు, డేట్తో సహా. అది అహ్మదాబాద్లో. ఈయన ఎప్పుడు ఎవరి కాలు పట్టుకుంటున్నాడో పవన్ కళ్యాణ్, చిరంజీవి మీరు రోజు చూస్తూనే ఉన్నారు. 2019లో మాయావతి కాలు,